ఆ ఊర్లో నల్లగా ఉన్న వాళ్ళంటేనే ఇష్టం ఆ ఊరు వాళ్ళకి. సో అలా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు, అలాగే మీది అది మనం అనుకుంటే రాదు, అలా జన్మ అలా వస్తుంది అది. సో మీకున్న కలర్ మీకు జీవితానికి మీకు ఎలా తోడ్పడిందండి? నేను ఫస్ట్ దాని గురించి ఏం రిగ్రెట్ అవ్వనండి. అంటే నేను ఎలా ఉన్నా సరే నేను నాలాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాను. నేను నాలా ఉన్నందుకే నన్ను చాలామంది ఇష్టపడ్డారు. లేకపోతే నా చుట్టూ ఉన్నోళ్ళు ఇవాళ నాతోటి ఉన్నారు. సో, ఐ డోంట్ థింక్ సైజ్, కలర్ ఆర్ ఎనీథింగ్ షుడ్ బి ఎ మ్యాటర్. అంటే నా ఒక్కడికే కాదు, ఇది చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా. పీపుల్ హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ దేర్ ఓన్ బ్యాటిల్స్ వితౌట్ టెల్లింగ్ ఎనీబడీ దట్ దేని గురించైనా ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు. అది అకాడమిక్స్ అవ్వచ్చు, ఫిజికల్ అపియరెన్స్ గురించి అవ్వచ్చు. సాల్వ్ చేయలేదంటూ ఏ ప్రాబ్లము లేదు. అంతా మనం జస్ట్ మొన్న కూడా చెప్పాను, కూర్చుని రిలాక్స్ అయ్యి ఆలోచిస్తే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇనిషియల్గా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది బికాస్ ఆఫ్ ద అపియరెన్స్. బట్ ఐ థింక్ నా ఒక్కడికే తెలుసు నేను ఎన్ని వార్స్ చేశానో ఎవరికి తెలియకుండా. అండ్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను ఫస్ట్ ఒక యూట్యూబర్లో వచ్చి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి, కమెడియన్ అయ్యి, ఇవాళ ఒక లీడ్ కింద వస్తున్నాను. ఇంత యాంటిసిపేషన్ ఉంది అంటే ఐ థింక్ అదంతా మన వాళ్ళు ఇచ్చిన ఎనర్జీయే. సో ఐ విల్ డెఫినెట్లీ నేను చేయగలిగేది అంటే నేను చేసే పనులేంటి, నేను చేయగలిగే సినిమాల ద్వారా అది వాళ్ళకి తిరిగిస్తాను. యా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారి దగ్గర తర్వాత మిమ్మల్ని కూడా ఆయన చెప్పడం, తర్వాత సునీల్ కానీ వీళ్ళందరూ, సునీల్ వరుసగా హీరో పక్కన ఎక్కువ లీడ్ చేసింది ఎక్కువ ఆ తరంలో. సో తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నారు, తను మళ్ళీ హీరోగా చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఏకంగా ఆయన 6 ప్యాక్ కూడా చేసుకున్నారు. సో మీకు ఇలాంటి క్యారెక్టర్, లీడ్ క్యారెక్టర్ వస్తే కంటిన్యూ చేస్తానని కూడా అంటున్నారు. సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా 6 ప్యాక్ లాగా తయారు చేసి చూడాల్సి వస్తుందా? నేను అందుకనే అన్నాను సార్, నేనే చెప్పగలిగేవి చెప్తాను కథలు. నేను ఇలా ఉండే చెప్పాను. నేను ఈ క్యారెక్టర్ కోసం నేనేం కష్టపడలా, ఇంకా పుష్టి పడ్డాను. సో నేను అలాగే ఉంటాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఐ ఆల్వేస్ వాంట్ టు స్టే యాక్టివ్ అండి. అది 6 ప్యాక్ 8 ప్యాక్ ఫ్యామిలీ ప్యాకా కాదు. సో మనం ఫస్ట్ యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ సెట్.